అస్సలాముఅలైకుం, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కోయట్ బ్లాగ్స్. గైస్, కోయట్లో ఫ్రెష్ మాంసం ఎక్కడ దొరుకుతుందో చూసేద్దాం రండి. ఇంటి దగ్గర నుంచి కరెక్ట్ గా వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటది. స్వాగల్ గ్రైండ్ కి అయితే నేనైతే వచ్చేసాను. కోయట్లో కోయిటి వాళ్ళు వచ్చేసి మాంసం కోసం పొద్దున్నే అయితే ఇంకా షాపుల దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు, పార్కింగ్ కూడా నాకైతే చాలా కష్టంగా అయితే దొరికింది ఇక్కడ. గాయస్, ఇక్కడ కనిపిస్తా ఉండే షాపులన్నీ మాంసం షాపులు. ఇవి వచ్చేసి ఇంకా పొటేలి మాంసం అయితే ఇక్కడైతే మనకైతే ఇంకా ఫ్రెష్ గా అయితే దొరుకుతాయి. కోయిటి వాళ్ళందరూ వచ్చేసి ఇంకా మనకైతే ఇంకా పొటేలి మాంసానికి అయితే ఇంకా ఎక్కువగా అయితే లైక్ అయితే చేస్తూ ఉంటారు. నేనైతే ఇంకా షాప్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోతాను. చూడండి ఎంతమంది అయితే కోయిటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పొటేలి మాంసం వచ్చేసి ఇక్కడ ఎక్కువగా ఇంకా మార్నింగ్ పూట అయితే మనకైతే ఫ్రెష్ అయితే దొరుకుతాయి. ఇవి చూసుకోవచ్చు, ఇలాగైతే ఇంకా రెడీ చేసి పెట్టేసి ఉంటారు. ఎవరికి ఎంత కావాలో వచ్చేసి ఇంకైతే ఇలాగైతే తీసుకొని వెళ్తూ ఉంటారు కోయిటి వాళ్ళు. ఈ షాప్ వచ్చేసి స్వాగల్ గ్రైండ్ లో అయితే ఉంటది. కోయట్ లో ఒక ఏరియాలో స్వాగల్ గ్రైండ్ అనే ఏరియాలో అయితే మనకైతే ఇంకా ఈ పొటేల్ మాంసం అయితే ఫ్రెష్ అయితే దొరుకుతాయి. చూడండి ఎలా బేరుస్తున్నారు ఫ్రెష్ గా. నాకు ఎంత పొటేల్ మాంసం కావాలో అయితే నాకైతే చెప్పాను. ఇది వచ్చేసి ఒక 5 minutes ఉండు, నీకు రెడీ చేసి ఇస్తానని చెప్పేసి అయితే చెప్పాడు. సో మొత్తానికి అయితే ఎంత నీట్ గా అయితే బెరుస్తా ఉంటారు చూడండి. గాయస్ వీడియోలో అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టేసి అలాగే లైక్ చేసి మన ఛానల్ ని